ఏమండి ఈ మందారం కలర్ భలే ఉంది కదండి. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంటే అంజూస్ వరల్డ్. ఈ రోజు మనము ఒక కొత్త రెసిపీ ట్రై చేసేద్దామండి. అది ఎవ్వరికీ తెలీదు, అది నాకు నేనుగా నేర్చుకున్నాను అనమాట ఆ రెసిపీ. అదేంటి అంటే దొండకాయ పొడి. కారం పొడి అనుకోవచ్చు, పొడి అనుకోవచ్చు, అది మన ఇష్టము. అయితే ఈరోజు మనం దొండకాయ పొడి చూసేద్దాము. దొండకాయ పొడికి కావాల్సిన సామాన్లు ఏంటి, వాటి ప్రిపరేషన్స్ ఏంటి, అది ఎలా చేస్తారు మీ అందరికీ కొత్తేనండి, నాకు మాత్రం కాదు. సో అందుకని చెప్పేసి మనం ఇవాళ పొడి ఎలా చేసేయాలనేది చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా కావాల్సిన సామాన్లు రెసిపీకి ఏంటో చూసేద్దాం. వచ్చేయండి. మినప్పప్పు అంటే పొట్టు మినప్పప్పు తీసుకోవచ్చు, మినపప్పు గుండ్లు తీసుకోవచ్చు అండి. అదొక 2 టేబుల్ స్పూన్. పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ పల్లీలు అండి. పల్లీలు కూడా నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నా, అది మీ చాయిస్. వెల్లుల్లి నీట్ గా ఇలా అంటే పొట్టు తీయకుండా ఉంచుకుంటే ఏంటంటే బాగుంటుంది మనకి, అందుకని ఇలా. మళ్ళీ దొండకాయలండి, కడగాలి, నీట్ గా వాటర్ లో వేసేసి ఉంచేసాను. ఇప్పుడు మళ్ళీ మనము ఎండు కొబ్బరి చిప్ప అంటే నేను హాఫ్ తీసుకున్నాను, అది మీ చాయిస్. తగినంత సాల్ట్, ఎండుమిరపకాయలు మనం ఏంటంటే మన చాయిస్ అండి. నేనైతే ఎండుమిరపకాయలు తీసుకున్నాను. పొడి కారం కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, పసుపు. అదండి మనం ఈరోజు రెసిపీ అనేది ప్రిపరేషన్ చూసేద్దాం. వచ్చేయండి. ఇప్పుడు మనము దొండకాయలు ఉన్నాయి కదండి, వాటిని తురిమేసుకుందాం రండి. ఇదిగోండి, ఇలా సన్న వాటికి పెట్టుకోవచ్చు, ఇలా లావు వాటికి పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే వీటికి పెట్టుకుంటే మనం వేయించుకోవాలండి ఈ తురుముని. అయితే వేయించుకునేటప్పుడు మనకి సన్నగా ఉండేసరికల్లా ఏంటో పొడి పొడి పొడిగా ఉంటుంది, అందుకని ఇలా లావుగా ఉన్న వైపే తురుముకోవాలి. ఇట్లా పచ్చిగా ఉన్న దొండకాయలనే తీసుకోవాలండి మనం. లేదు అనుకోండి పండినవి తీసుకుంటే బాగుండదు. ఒకవేళ మనకి వస్తున్నాయి అనుకోండి, మధ్యలో తీసి పక్కన పెట్టేయండి. కానీ అంతేగానియండి ఇట్లా నీట్ గా మరీ పండిగా ఉంటాయి చూసారా, అవి తీసుకోకండి. ఇట్లా నీట్ గా పచ్చివి అయితే బాగుంటుంది వేగితే, పండిన అవి అయితే బాగుండదు, అందుకని. ఇప్పుడు ఇలా తురిమేసుకున్నాం కదండి మనం దొండకాయ అంతా. దీనికి కొంచెం సాల్ట్ గుర్తుంచుకోవాలండి. ఈ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఇట్లా అనేసేసి మూత పెట్టేసుకుందాం. ఓకేనా? ఈ లోపల ఉప్పు ఏమైతుందంటే నీట్ గా మొత్తము ఆ వాటర్ ఉన్నాయి కదా, దొండకాయలో ఉండే వాటర్ ని బయట వేస్తుంది. సో ఈ లోపల మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము దినుసులు వేయించేసుకుందామండి. ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకొని నీట్ గా ఈ నీళ్ళన్నీ బయటకు వచ్చే లోపల వేయించేసుకుందాం. పల్లీల్ని వేయించుకుందాం. ఇప్పుడు మనము ఈ పల్లీల్ని చాలా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి, లేదంటే మాడు వాసన వస్తుంది. అందుకని ఇలా నీట్ గా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగినాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాం. వీటిని కూడా కొంచెం చిట్పట్లు అనేదాకా నీట్గా వేయించుకుందాం. ఇవి వెంటనే అనేస్తాయండి. మనం ఈ లోపల ఏం చేద్దామంటే పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుందాం. ఇవి కూడా 2 టేబుల్ స్పూన్. సిమ్లోనే పెట్టుకోవాలండి మనం. స్టవ్ హైలో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతాయి అన్నమాట, ఇంకొకటి రుచి ఉండదు. ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్ పొట్టు మినప్పప్పు వేసుకుందాము. అవి కొంచెం ఒక దూరగా వేగిన తర్వాత లైట్ గానే అండి, ఎక్కువ వద్దు. మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇవి కూడా కొంచెం నీట్గా ఒకసారి కలిపేసుకొని నువ్వులు వేసుకుందామండి, తెల్ల నువ్వులు. అది మీ ఆప్షన్, మీ ఇష్టము. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నాకైతే ఒక్కసారి వేసుకొని ట్రై చేయాలని అనిపించింది. దీంట్లో అయితే నేను ఎప్పుడు నువ్వులు వేసుకొనే చేస్తాను ట్రై, లేదంటే బాగుండదు అని అనిపిస్తుంది. అది మీ ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇవి కొంచెం దూరగా వేయించుకునేదాకా నీట్ గా అంటే వేగేలాగా ఇట్లా నీట్ గా స్లోగా సిమ్ లో పెట్టేసుకొని వేయించుకోవాలి. తెల్ల నువ్వులను జీలకర్ర వెంటనే వేగిపోతాయండి, అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోవాలి.
ఇలా నీట్ గా పడపడలాడేలాగా దాకా ఉంచుకోవాలండి. ఇంకొకటి మనకి దోరగా వేగినట్టుగా అన్ని కలిపితే ఎలా మంచి స్మెల్ వస్తుందో అలా స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వీటిని కూడా నీట్ గా ఈ పల్లీలు తీసుకున్న ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనము వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేయించేసుకుందాం కొంచెం దోరగా. ఇప్పుడు ఇది నీట్ గా దోరగా వేగిపోయినాయండి. ఇదిగోండి మనకి బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి. వీటిని కూడా ఒక ప్లేట్ లోకి ఇలా తీసేసుకుందాం. ఒక ప్లేట్ లో కంటే ఇట్ మీన్స్ అదే పాత ప్లేట్ లోకి అండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇట్లా వేసేసుకొని వేయించుకుందాం. ఆయిల్ ఏం వేసుకోవద్దండి, ఆయిల్ లెస్ గానే వేయించుకుందాం. సిమ్ లో పెట్టేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా నీట్ గా వేగేసినాయండి. వాటిని కూడా అలా ప్లేట్ లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనము ఇవన్నీ వేయించేసుకున్నాం కదా దినుసులన్నీ, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు తురుముకున్న దాంట్లో మిశ్రమంలో ఉప్పు వేసుకొని నీళ్లు ఊతాయేమని చెప్పి పక్కన పెట్టుకున్నాం కదా. ఇవి చల్లారే లోపల వాటి సంగతి చూద్దాం రండి. ఇదిగోండి ఇట్లా నీట్ గా నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు మనం గట్టిగా 2 చేతులతో గట్టిగా విండేసుకోవాలండి. కొంచెం కూడా మనకి వాటర్ అనేది ఉండకుండా నీట్ గా ఇదిగా. బెండకాయలోనే కాదండి, దొండకాయలో కూడా కొంచెం జిగురుతనం ఉంటుంది. ఇదిగోండి ఇట్లా తెలుస్తుందా మీకు, ఇట్లా జిగురుతనం ఉంటుంది. అయిపోయింది. ఇట్లా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇట్లా ఈ దొండకాయ మిశ్రమాన్ని మొత్తం ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా వేసేసుకోవాలి. అది కొంచెం హీట్ ఎక్కేదాకా ఉంచుకొని మనము ఈ పిండుకున్న దొండకాయ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ని కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట. మీరు నాలాగే కన్ఫ్యూజ్ అవుతారు దొండకాయకి బెండకాయకి. నేనైతే అబ్బబ్బబ్బా ఆ కూరలకి ఈ దొండకాయ బెండకాయకి మాత్రం అమ్మో ఏమి కన్ఫ్యూజ్ అవుతాను అండి. తిడుతూనే ఉంటారు మా హస్బెండ్, ఇదేంటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని. ఇదిగోండి ఇట్లా నూనె ఆయిల్ హీట్ ఎక్కేసింది. మనం దీన్ని నీట్ గా ఇలా వేసేసుకొని దోరగా వేయించేసుకుందాం. ఇదిగోండి ఒక 5 to 10 minutes ఇట్లానే కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం సేపు ఇలా ఉంచేసుకొని పక్కకు ఉంచేస్తే ఏంటంటే మనకు ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది. ఈ లోపల మనం ఏం చేద్దామో చెప్పనా, ఈ దినుసులన్నీ వేయించుకున్నాం కదా, వాటిని రోట్లో నీట్ గా ఒకదాని తర్వాత ఒకటి దంపేసుకుందాం. ఓకే పదండి. అండి ఒక్క పల్లి గింజ తింటా అండి, ప్లీజ్ అండి. మంచిగా వేయించుకున్నాను ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. అయ్యో మర్చిపోయాను, నేనైతే వంట దగ్గరకు వచ్చేస్తాను అనమాట. నేను అన్ని దినుసులన్నీ నీట్ గా ఒకదానికొకటి సపరేట్ చేసుకొని, దీంతో రోట్లో కదండి అందుకని సపరేట్ చేసుకొని దానికి దంపుకుంటాను. అది మీ చాయిస్ అండి. మిక్సీ కాబట్టి మీకు అన్ని కలుపుకొని దంపుకున్న అవుతాయి కాబట్టి అన్ని కలిపేసుకొని మిక్సీ వేసుకోండి. అయితే నీట్ గా ఇట్లా దంచేసుకున్నాను కదా, ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఒక కప్పులోకి తీసేసుకుందాం. ఇదిగోండి ఎండుమిరపకాయలు అలాగే సాల్ట్, తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఆ క్లిక్ అనేది పోయింది, సో అందుకని చెప్పి ఇలా చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. దంచి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు, అలాగే కొబ్బరి వెల్లుల్లి కూడా మనం దంచి పెట్టుకున్నాం, దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి ఇలా కింద నుండి పైకి పెట్టేసుకొని దీంతో దంచుకుందాం. ఇదిగోండి నీట్ గా దీన్ని అంతా దంపేసుకున్నాం కదా, మనం ఇదంతా ఏం చేద్దామంటే ఒక ప్లేట్ లోకి ఇలా తీసేసుకుందాం. వా అసలు ఏముందండి స్మెల్, వెల్లుల్లి ఘాటు అలానే ఎండు కొబ్బరి చిప్పాను వెల్లుల్లి కలిపితే ఎంత బాగుంటుందో తెలుసా అండి పౌడర్ స్మెల్. నాకైతే అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇప్పుడు ఈ పౌడర్ అంతా పక్కకి వేసుకుందాం కదా, దాన్ని మొత్తం నేనైతే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నానండి. ఒకసారి రెండింటిని నీట్గా ఇలా కలిపేసుకుందాం.
అసలు వావండి, స్మెల్ అయితే అద్భుతంగా ఎంత బాగా వస్తుందో తెలుసు. ఈ రెసిపీ అనేది అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, టిఫిన్స్ లోకి బాగుంటుంది. అంటే టిఫిన్స్ అంటే ఇట్ మీన్స్ ఉప్మా, అలా వీటన్నిటిలోకి బాగుంటుంది.